డిసెంబర్ 6వ తారీఖు మార్గశిర విదియ. ఈరోజు ముఖ్యంగా సప్త శనివార వ్రతం ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మార్గశిర విధి రోజు ఏ పని ప్రారంభం చేసినా అది దిగ్విజయం అవుతుంది అని ప్రసిద్ధి. అందులోనూ కలవు వెంకటనాయక. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు తీర్చని కోరికంటూ లేదు. ఆపద ముక్కులవాడు, అనాథరక్షకుడు, సమస్త కోరికలు నెరవేర్చేవాడును. అంచేత సప్త శనివార వ్రతం చేయడం వల్ల సునాయాసంగా సమస్త గ్రహదోషాలు, ఏలినాటి శని లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటి దోషాలు తొలగి మీకు మీ జీవితంలో ఉండే కష్టాలు, ఈతిబాతల ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అయితే వ్రతం చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఈ వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోగా తయారు చేసి పూర్తి వీడియో లింక్ కింద ఇచ్చాం. తెలుగులో చూడండి, సప్త శనివార వ్రత విధానం అని కనపడుతుంది తెలుగులో. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీరు సప్త శనివార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆచరించవచ్చు. ఇంచేతనంటే ఈ వ్రతం ఆచరించిన తర్వాత మీ జీవితంలో దరిద్రం అంతా పోతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు ఏ కోరికతో పూజ చేసినా వెంకటేశ్వర స్వామి వారి కోరికలు తీరుస్తాడు. కావాలంటే చేసి చూడండి. ఇది మాటలతో చెప్పే అంత చిన్నదైన వ్రతం అయితే కాదు, చాలా శక్తివంతమైన వ్రతం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మా వీడియోని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈ శనివారం రోజు ప్రారంభం చేసుకోండి. అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి.